నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా ఈరోజు మనము సీతమ్మ వారి గురించి మాట్లాడుకుందామండి. అవునండి, ఇది రామాయణము ఉత్తరాఖండలో ఆవిడ లవకుశలకి జన్మనివ్వడము మనకి తెలుస్తోంది. ఆ రాజ్యంలో సుఖశాంతులు ఎలా ఉన్నాయో కనుక్కుంటున్న సందర్భంలో వచ్చిందని చాకలివాడు అన్న మాటల గురించి వింటాడు. విని తన గురించి రాజ్యంలో ప్రభువు సరిగా లేడు అనే మాట ప్రజల్లో రాకూడదని చెప్పేసి సీతామ్మవారిని అడవిలో దింపేయమని లక్ష్మణుడికి చెప్తారనమాట. ఆ విషయం ఆయన కర్తవ్య నిర్వహణలో నిన్ను వదిలేశారమ్మా అని ఎంతో బాధగా చెప్పేసరికి సీతాదేవి అక్కడికక్కడే ప్రాణత్యాగం చేయాలనుకుంటుందండి. ఆ గర్భంలో పెరుగుతున్నటువంటి వారసుల కోసం తను జీవించి ఉంటుందండి. ఇలా ఉంటే వాల్మీకి మహర్షి దగ్గర ఆశ్రమంలో ఉంటుందన్నమాట. అయితే అక్కడే ప్రసవం అది కూడా జరుగుతుంది. ఇద్దరు పిల్లలకి జన్మనిస్తుంది. కుశలవులు వారి పేరు. అయితే వాళ్ళని మొదటి నుంచి కూడా ఆవిడ ఎంతో బాధ్యతగా పెంచుతుందండి. కడుపులో అంత బాధ పెట్టుకుని ఆవిడ అది ఏమాత్రం పిల్లలకి చూపించకుండా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఆ పిల్లలిద్దరికీ కూడా మంచి మర్యాద, గౌరవము, పెద్దల గురించి మన్నన అన్నీ నేర్పిస్తుందండి. అలాగే విద్యాబుద్ధులు కూడా అస్త్రశస్త్రాల ప్రావీణ్యత కూడా వాళ్ళు అక్కడ ఆశ్రమంలో ఉండగానే సంపాదిస్తారండి. ఇది ఇలా ఉంటే ఈ శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయటము, ఆ అశ్వం వెతుక్కుంటూ ఈ లవకుశల దగ్గరికి రావటం అంటే ఈ కథ మనకి రామాయణంలో కనిపించకపోయినా కొన్ని జానపద కథల్లో చాలా ఎక్కువగా ఉండేదండి. అంటే హరికథలు, బుర్ర కథలు ఇవన్నీ చెప్పేవారు కదా, వాళ్ళల్లో ఈ కథ బాగా నానిందనమాట. ఆ సందర్భంలో ఈ లవకుశలు ఇద్దరు కూడా తండ్రివే ఆ అశ్వం అని తెలియక అది పట్టుకోవటము, వచ్చిన అయోధ్య వీరులందరినీ ఓడించడము, చివరికి శ్రీరామచంద్రుడు రావడము, ఆ విషయం తెలిసిన సీతాదేవి ఎంతో నొచ్చుకొని పిల్లలిద్దరిని మందలించటము అన్నీ జరుగుతాయండి. ఆ సందర్భంలో ఆవిడ కోపం కూడా తెచ్చుకుంటుంది. శ్రీరాముడు వచ్చాడని తెలుసుకున్న జానకీదేవి పిల్లలిద్దరిని కూడా మంచి యోగ్యులుగా మార్చి ఆయన చేతిలో పెడుతున్నట్టుగా చెప్పేస్తుంది. ఇంకా నా బాధ్యత అయిపోయింది వేసి ఆవిడ ఎంతో అభిమాన పడిపోతుంది. అది కూడా ఆయన మొహం చూడాలంటే ఆవిడ చాలా అభిమాన పడుతుంది. రాముడు ఎంతో బతిమాలతాడు తిరిగి వచ్చేయమని, కానీ ఆవిడ వెళ్లకుండా అభిమానంతో తన తల్లి అయిన భూదేవి ఒడిలోకి వెళ్ళిపోతుందండి. అదండి ఆ సీతామాత కథ. అందుకే ఆవిడ అంత ఆదర్శ మహిళ, మన లోకానికే తల్లండి. ఆవిడ చూపులు చాలా చల్లని చూపులు, ఆవిడ దీవెన ఎంతో మంచి దీవెన. ఆవిడ హనుమంతుల వారిని కూడా తన తల్లి ప్రేమగా దీవిస్తుంది. అలాగే నా మరిది అయిన లక్ష్మణస్వామిని కూడా తల్లి ప్రేమతోటి కరుణిస్తుంది. ఈ రకంగా ఆవిడ లోకానికే తల్లండి. ఆవిడ గురించి వాళ్ళు చెప్పుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే సంచికలో మరొక మాతృమూర్తితో ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.